ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు మాజీ మంత్రి యనమలకు ఇబ్బందిగా మారిందా? డ్రగ్స్ కేసులో అల్లుడు అడ్డంగా బుక్ కావడంతో యనమలకు ఇప్పట్లో ఏ పదవి లేనట్టేనా? అల్లుడు డ్రగ్స్ లొల్లి మామ పదవికి ఎసరు తెచ్చిపెట్టిందని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారా? ఈ విషయంలో సీఎం చంద్రబాబు పుట్టా తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉండడంతో యనమల పెద్దల సభకు వెళ్లడం కష్టమే అన్న చర్చ జరుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు. 1982లో టీడీపీ ఆవిర్భావంతో మొదలైన యనమల పొలిటికల్ ఎంట్రీ ఇంకా కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆయన నెంబర్ 2 లీడర్గా కొనసాగుతున్నారు. గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ యనమల రామకృష్ణుడి సొంతం. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. స్పీకర్గా పనిచేశారు. లక్ష్మీపార్వతి వర్గం విడిపోయిన సమయంలో స్పీకర్ హోదాలో చంద్రబాబుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ ఎఫెక్ట్స్ కమిటీ చైర్మన్ హోదాలో కేబినెట్ హోదా పొందారు. గెలిచిన ప్రతిసారి కేబినెట్ ర్యాంక్లోనే ఉన్నారు. అనంతరం శాసనసభ వదిలేసి శాసన మండలికి వెళ్లారు. అక్కడ తన మార్కు చూపించారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం ఏ పదవి దక్కడం లేదు. ఇక 2024 ఎన్నికల సమయానికి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ కోటాలో తనకు, జూనియర్ కోటాలో తన కుమార్తెకు మంత్రి పదవి వస్తుందని యనమల ఆశించారు. కానీ యనమల ఆశలు నెరవేరలేదు. చివరకు ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా ముగిసింది. ఆ తర్వాత ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ సీట్లలో బీసీ కోటాలో తనకు సీనియర్గా చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశించారు. కానీ ఎమ్మెల్సీగా కంటిన్యూ చేసేందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకోలేదు. అంతేకాదు ఎప్పటినుంచో రాజ్యసభలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. అది కూడా ఆయనకు దక్కలేదు. గవర్నర్ పదవి ఇస్తారని ఆయన అనుచరులు ప్రచారం చేసుకున్నారు. ఆయన అధిష్టానం పట్టించుకోలేదు. దాంతో ఆయన పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మాజీ మంత్రి యనమల తీరుపై హైకమాండ్ గుస్సా అవుతోంది. యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ కావడమే కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో డ్రగ్స్ కేసు తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుని ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అడ్డంగా బుక్ అయ్యారు. అతనికి డ్రగ్ పాజిటివ్ రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. ఫామ్ హౌస్ పార్టీకి మహేష్ యాదవ్ ఎందుకు వెళ్లారు? రోహిత్ రెడ్డితో అతనికున్న లింక్స్ ఏంటన్న దానిపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు. కానీ మరింత కాకరేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి యనమలకు పదవి దక్కడం కష్టమే అన్న చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా రాజ్యసభ పదవి కోసం కసరత్తు జరుగుతోంది. ఇందులో సీనియర్ నేత యనమలను పెద్దల సభకు పంపించాలని సీఎం చంద్రబాబు అనుకున్నారు. యనమల రాజ్యసభకు వెళితే ఏపీ వాయిస్ బలంగా వినిపిస్తారని భావించారు. అందుకే ఆయన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకోలేదని అన్నారు. కానీ ఇప్పుడు ఎంపీ పుట్టా మహేష్ ఎపిసోడ్ యనమల పదవికి ఎసరు తెచ్చిపెట్టిందని కూటమిలో చర్చ జరుగుతోందట. డ్రగ్స్ కేసులో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ఇప్పట్లో యనమలకు పదవి దక్కడం కష్టమే అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద అల్లుడు డ్రగ్స్ కేసు మామ పదవికి ఎసరు తెచ్చిందని ప్రచారం వినిపిస్తోంది. పదవి దక్కుతుందనే ఆశలో ఉన్న సమయంలో మహేష్ యాదవ్పై డ్రగ్స్ కేసు యనమలకు పదవి దక్కకుండా చేసిందని అంటున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు సైతం ఇంటెలిజెన్స్ను పంపడంతో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకొస్తాయో అని యనమల కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల తర్వాత పదవి దక్కుతుందని భావిస్తున్న సమయంలో యనమలకు అల్లుడి రూపంలో బిగ్ షాక్ తగిలిందని కాకినాడ జిల్లా నేతలు తెగ చర్చించుకుంటున్నారు.